డిసెంబర్ 14th నుంచి 20th వరకు జరగబోయే ఏబిపిఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేయాలని చెప్పేసి కొంతమంది ఆస్పిరెంట్స్ అడుగుతూ ఉన్నారు. అండ్ దే హ్యావ్ గివెన్ రిప్రజెంటేషన్ ఆల్సో టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఏపీఎస్సి. అండ్ మనకు కూడా యూపీఎస్సీ రేడియో @gmail.comకి చాలా మెయిల్స్ వస్తున్నాయి. సో లెట్ అవర్ వాయిస్ బీ హెర్డ్ ఇన్ యూపీఎస్సీ రేడియో అని చెప్పేసి. ఎస్, నవ్ వీఆర్ హ్యావింగ్ ఎ గెస్ట్ టు యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్ స్టూడియో. అండ్ వాళ్ళ ఒపీనియన్ మనం తెలుసుకుందాము, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద ప్రాబ్లమ్ దే ఆర్ ఫేసింగ్ అని చెప్పేసి. సో బిఫోర్ గోయింగ్ టు ద ఎపిసోడ్, యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్ అనేది ఒక కంప్లీట్ ఫ్రీ మీడియం వేర్ యూ కెన్ లెర్న్ అబౌట్ గవర్నమెంట్ పాలసీస్, గవర్నమెంట్ కరెంట్ అఫైర్స్ కానీ, లేకపోతే ఇండియా ఇయర్ బుక్ సంబంధించినవి కానీ, పాలిటీ కానీ, జోగ్రఫీకి సంబంధించినవి కానీ, ఇవన్నీ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి మీరు నేర్చుకోలేకపోతే, ఆర్ హూ కుడెంట్ అఫోర్డ్ దిస్ కాస్ట్లీ ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ కరోనా క్రైసిస్ టైంలో ఎవరైతే హైదరాబాద్కి వచ్చి ప్రిపేర్ అవ్వలేకపోతున్నారో, మీ ఇళ్ళల్లో కూర్చొని యూపీఎస్సీ, ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీని ఫ్రీగా ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. ఆల్ యూ హ్యావ్ టు డూ ఈజ్ డౌన్లోడ్ గూగుల్ పాడ్కాస్ట్, లేదా యాపిల్ ఫోన్ అయితే యాపిల్ పాడ్కాస్ట్, లేదా గానా, జియో సావన్, స్పాటిఫై ఏదైనా ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకొని యూపీఎస్సీ రేడియో అని టైప్ చేయండి. అండ్ యూ కెన్ స్టార్ట్ లిజనింగ్ టు దిస్ యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్ విచ్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద ఎపిసోడ్ నౌ. హలో మేడం, వెల్కమ్ టు యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్. నమస్తే సార్. నమస్తే మేడం, చెప్పండి. సమ్ పీపుల్ ఆర్ డిమాండింగ్ టు పోస్ట్పోన్ ద మెయిన్స్ ఎగ్జామ్. కొంతమంది మెయిన్స్ ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేయమని అడుగుతున్నారు, కొంతమంది వద్దంటున్నారు. అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ గోయింగ్ ఆన్ అండ్ వై ఎగ్జామ్ హ్యాస్ టు బి పోస్ట్పోన్? ఒక 2 minutes మాకు చెప్పగలరా? ఓకే సార్. అందరికీ నమస్కారం. నేను సెకండ్ లిస్ట్లో క్వాలిఫై అయిన ఒక క్యాండిడేట్ని. ఇంతకు ముందు నవంబర్ 2019లో ఫస్ట్ లిస్ట్ రావటం జరిగింది సార్. అంటే ప్రిలిమ్స్ అయినాక మెయిన్స్కి వీళ్ళు క్వాలిఫై అయ్యారని ఒక లిస్ట్ ఇవ్వటం జరిగింది సార్. అప్పుడు ఆ లిస్ట్లో మా పేర్లు, మా నంబర్లు కానీ ఏమీ లేవు సార్. కాకపోతే ఆ తర్వాత ఎన్నో కోర్ట్ కేసెస్ పడ్డాయి సార్. దాంతో పాటు కీ అనేది రివిజన్ జరగడం మొదలుపెట్టింది సార్. ఎప్పుడైతే కీ రివిజన్ జరిగిందో జడ్జ్ గారి ఆర్డర్ మేరకు కొత్త లిస్ట్ తీయటం జరిగింది సార్. తీసినప్పుడు మాకు అక్టోబర్ 2020లోని ఇంకొక కొత్త లిస్ట్‌లోని మా అందరి నంబర్స్ రావటం జరిగింది సార్. ఈ ప్రాసెస్‌లో 1300+ క్యాండిడేట్స్ యాడ్ అయ్యారు సార్ న్యూ లిస్ట్‌లో అనేది. యాడ్ అయిన తర్వాత మాకు కేవలం 45 days టైమ్ ఇచ్చి మీరు మళ్ళీ ఎగ్జామ్‌కి అపియర్ అవ్వాలి మెయిన్స్‌కి అని అన్నారు సార్. ఇక్కడ మాకొచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే సార్, నవంబర్ 2019లో మా తప్పు కూడా లేకుండా మేము అసలు ఆ కీలో మిస్టేక్స్ ఉన్నా కూడా మమ్మల్ని ఆ కీ మిస్టేక్స్ ఉన్నాయని వాళ్ళు గుర్తించకుండా, మమ్మల్ని యాడ్ చేయకుండా పక్కన పెట్టేశారు సార్. కానీ ఎప్పుడైతే కీ మిస్టేక్స్ ఉన్నాయని రియలైజ్ అయ్యారో అప్పుడు మమ్మల్ని యాడ్ చేశారు సార్. ఇక్కడ అందరూ ఒకటి గుర్తించవలసిన విషయం ఏంటంటే సార్, ఎప్పుడైతే ఫస్ట్ మేము యాడ్ అవ్వలేదని మాకు తెలిసిందో చాలా మంది ఈ కోవిడ్ టైంలోని వాళ్ళ ప్రిపరేషన్ ఈ గ్రూప్ 1 ఏదైతే ఉందో దాని నుంచి తీసేసి యూపీఎస్సీకో మళ్ళీ లేకపోతే ఏమైనా స్టేట్ వేరే ఎగ్జామ్స్‌కి అంటే బ్యాంక్స్ కానీ లేకపోతే ఆర్ఆర్‌బీ ఇలా చాలా చాలా ఎగ్జామ్స్‌కి అపియర్ అవ్వడం మొదలుపెట్టారు సార్. అండ్ కోవిడ్ టైంలో కూడా చాలా అన్‌సర్టనిటీ ఉండడం వల్ల చాలా మంది వేరే వేరే విధంగా వాళ్ళు ప్రిపరేషన్‌ని ఛానలైజ్ చేయడం మొదలుపెట్టారు సార్. మేమందరం కూడాను గ్రూప్ 1 ప్రిపరేషన్ అయితే పక్కన పెట్టేయడం జరిగింది సార్. కాకపోతే 1 year తర్వాత సడెన్‌గా మమ్మల్ని పిలిచి మీరు క్వాలిఫై అయ్యారని జస్ట్ 45 days టైమ్ ఇచ్చి మీరు మెయిన్స్‌కి అపియర్ అవ్వాలని అనటం ఎంతవరకు న్యాయం సార్? ఎందుకంటే కొత్త సిలబస్ ఒకటి రావడం జరిగింది సార్ ఈ నోటిఫికేషన్‌లో. ఇది కంప్లీట్‌గా రివాంప్ జరిగింది సిలబస్ ఏదైతే ఉందో. అండ్ యూపీఎస్సీ సిలబస్ కన్నా ఎక్కువ సిలబస్ ఉన్నది సార్. అంటే ఇందులోని ఆంధ్రప్రదేశ్ కూడా మన ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అవంతా కూడా యాడ్ అయ్యి ఉంటాయి సార్ యూపీఎస్సీ కాకుండా. దానికన్నా కూడా సివిల్ అండ్ క్రిమినల్ లా అన్నది ఒకటి యాడ్ అవ్వటం. మళ్ళీ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎన్నో టాపిక్స్ కొత్తగా యాడ్ అవ్వటం జరిగింది సార్. సో ఇంత ఇది ఉన్న సిలబస్‌లోని మనకు కేవలం 45 days ఇచ్చి మీరు ప్రిపేర్ అవ్వాలనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము అందరం ప్రిపరేషన్ అనేది వదిలేసాం గ్రూప్ 1కి. ఎందుకంటే అప్పుడు సెలెక్ట్ అవ్వలేకపోయామని. సడెన్‌గా ఇప్పుడు పిలిచి మీరు అందరూ ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే మీరు లిస్ట్‌లో మీ నంబర్స్ వచ్చాయి కాబట్టి మీకు ఓన్లీ 45 days టైమ్ ఇస్తున్నాం. మీరు ప్రిపేర్ అవ్వాలన్నా కరెక్ట్ కాదు సార్. సో ఇంకా 45 days కొంతమంది చెప్పండి. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే సార్, ఫస్ట్ లిస్ట్‌లో క్వాలిఫై అయిన వాళ్ళకి మోర్ దెన్ 400 days వచ్చింది సార్ ప్రిపరేషన్‌కి. 400 days ప్రిపరేషన్ ఉన్న వాళ్ళతోటి 45 days వాళ్ళు కంప్లీట్ చేయడం అంటే కొంచెం ఇదే కదా సార్. మేము అడిగేదేంటంటే కొంచెం రీజనబుల్ టైమ్ ఇవ్వండి. మేమేం 100 days, 200 days ఇవ్వాలని మేమేం ప్రొటెస్ట్ చేయడం గాని అలాంటివి చేయట్లేదు. మేము జస్ట్ విన్నవించుకుంటున్నాం. ఏంటి ఈ సిలబస్‌ని దృష్టిలో పెట్టుకొని కొంచెం తగినంత టైం మాకు ప్రొవైడ్ చేయండి. వాళ్ళతో కూడా మేము కంపీట్ చేసే టైం మాకు ప్రొవైడ్ చేయండి అని అడుగుతున్నాం సార్. Yes, you can understand that.
సో ఇప్పుడు యు ఆర్ సేయింగ్ దట్ సమ్ పీపుల్ కొంతమంది 1 ఇయర్‌గా ప్రిపేర్ అవుతూ ఉన్నారు. సో కాంపీటింగ్ విత్ దోస్ పీపుల్ ఆబ్వియస్‌లీ కొంచెం సెట్ బ్యాక్ అవుతుందని మీరు చెప్తున్నారు. అంతేనా? అవును సార్. ఓకే. అంటే ఇచ్చిన 45 డేస్ టైం ఏదైతే ఉందో, కనీసం మన సిలబస్‌ని జస్ట్ అట్లాగా చదవటానికి గూడా సరిపోదు సార్. ఉన్న టాపిక్స్ ప్రకారంగా చూసుకుంటే గనక. ఓకే. 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 అండ్ వాట్ ఐ హావ్ హర్డ్ ఫ్రమ్ వేరియస్ పర్సన్స్ ఈస్ సిలబస్ కూడా కొంచెం మారిందని విన్నాను. అంటే పాత ఇయర్‌తో కంపేర్ చేసుకుంటే లైక్ 2016, 17 పేపర్స్‌తో కంపేర్ చేసుకుంటే దేర్ ఈస్ ఆల్‌మోస్ట్ సమ్ 40% ఆఫ్ ద న్యూ సిలబస్ అండ్ మోడిఫికేషన్ ది ఎగ్జిస్టింగ్ సిలబస్ జరిగిందని విన్నాను. ఈస్ దట్ ట్రూ? అవును సార్. ఖచ్చితంగా జరిగింది. మనం పేపర్ 2లో చూసుకుంటే గనక ప్రీ హిస్టారిక్ కల్చర్స్ అనేది యాడ్ చేయటం జరిగింది. దాంతో పాటు జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ కూడా యాడ్ చేయటం జరిగింది. అలాగే పేపర్ 3 పాలిటీలో చూసుకుంటే గనక మనకు కొత్తగా ఎథిక్స్ అనేది యాడ్ అయింది సార్. ఆ తర్వాత గవర్నెన్స్‌కి సంబంధించిన చాలా అంశాలు యాడ్ అవ్వటం జరిగింది. తర్వాత బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ లాస్ ఇన్ ఇండియా అని సివిల్ లాస్, క్రిమినల్ లాస్, లేబర్ లాస్, సైబర్ లాస్, టాక్స్ లాస్ ఇవన్నీ కూడా యాడ్ చేశారు సార్. దాంతో పాటు ఎకానమీ పరంగా చూసుకుంటే కూడా సార్ మనకి ఇండియన్ ఎకానమీ, స్టేట్ ఎకానమీ అవంతా కూడా అంటే స్పెసిఫిక్‌గా ఇష్యూస్‌ని హైలైట్ చేస్తూ వాళ్ళు సిలబస్ డిజైన్ చేయటం జరిగింది సార్. అంటే ఇన్ డెప్త్ అనాలిసిస్ కావాలి సార్. ఈ ఈ యొక్క అంశాలు ఏవైతే మనం ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాం ఎగ్జామ్‌కి ఖచ్చితంగా బాగా అనలైజ్ చేస్తూ మనం ప్రిపేర్ అవ్వాలి సార్. ఏదో ఆషామాషీగా రెగ్యులర్ బుక్స్‌లో ఉండి ఇలా చదివేసి మనం ఎళ్లి రాసేద్దాం అంటే కుదరదు సార్. ఖచ్చితంగా సరైన అనాలిసిస్ ఉండాలి. మనం వాటికి సరైన నోట్స్ ప్రిపేర్ చేసుకొనుండాలి. వాటికి కరెంట్ అఫైర్స్‌ని జోడించుండాలి. ఇదంతా కొంచెం ప్రాసెస్ ఉంటది సార్. అప్పుడే మనం ఏదైతే ఉన్నదో సెకండ్ లిస్ట్ క్యాండిడేట్స్ వాళ్ళతో కంపీట్ చేయగలుగుతాం. లేకపోతే మేము డిసడ్వాంటేజ్డ్‌గా ఫీల్ అవ్వాల్సొస్తది. ఓకే. ఇఫ్ అండ్ యూ టేక్ సైన్స్ అండ్ యెస్. టెక్నాలజీలో కూడా చాలా యాడ్ చేయడం జరిగింది. యెస్. వద్దాం. సైన్స్ అండ్ టెక్నాలజీ దగ్గరికొద్దాం. ఇఫ్ యూ టేక్ లైక్ పేపర్ 2 అని చెప్పారు ఇందాక. యూపీఎస్సీలో ఏంటంటే వి హావ్ ఏన్షియంట్, మోడర్న్, మిడివల్ ఉంటుంది. బట్ ఈ పేపర్‌లో ఏన్షియంట్, మోడర్న్, మిడివల్‌తో పాటు యూ హావ్ ఆంధ్ర హిస్టరీ విచ్ యూ హావ్ టు గో త్రూ అండ్ కల్చర్ అవును కూడా సార్. కొత్తగా యాడ్ అయిందని విన్నాము. అవును సార్. మళ్ళీ మనకిక్కడ ఈ ఆంధ్ర హిస్టరీలో కూడా ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ 3 ఫేజెస్ చూడాలి సార్. దాంతో పాటు ఇంతకు ముందు పేపర్‌లోని ప్రీ హిస్టారిక్ కల్చర్స్ అనే అంశం లేదు సార్. కాకపోతే ఈ కొత్త సిలబస్‌లో దాన్ని కూడా యాడ్ చేయడం జరిగింది. అంటే పేలియో, మీజో, నియోలిథిక్ ఈ ఏజెస్ అన్నిటిని కూడా మనం కవర్ చేయవలసొస్తది. సో, సిలబస్ ఏదైతే ఉందో చాలా వాస్ట్‌గా ఉంది. అండ్ ఆషామాషీగా చదివే సిలబస్ అయితే కాదు సార్. ఇన్ డెప్త్ అనాలిసిస్ ఉండాలి. జాగ్రత్తగా మేము నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి. దానికి కరెంట్ అఫైర్స్‌ని జోడించాలి. అప్పుడే మేము సరైన ఆన్సర్ అయితే రాయగలుగుతాం సార్ ఎగ్జామ్‌లోని. అండ్ జియోగ్రఫీ విషయం తీసుకున్నట్లయితే లాస్ట్ టైమ్ జియోగ్రఫీ ఇంపార్టెన్స్ పెద్దగా లేదనుకుంటాను. బికాజ్ ఐ హావ్ సీన్ లాస్ట్ ఇయర్స్ సిలబస్ అండ్ పేపర్స్. కానీ ఈసారి ఆల్మోస్ట్ 50 మార్క్స్ 50 ఒక డెడికేటెడ్ మార్క్స్‌కి మీకు జియోగ్రఫీ ఉన్నట్టుంది. ఫిజికల్ ఫ్యూచర్స్ గాని, ఎకనామిక్ జియోగ్రఫీ, ఆంధ్ర జియోగ్రఫీ, అవును సార్. ఎన్విరాన్మెంటల్ జియోగ్రఫీ అని. సో అవును ఇటువంటివన్నీ సార్. మీరు ఎలా చదువుతారు? హౌ యూ విల్ ప్రిపేర్ అండ్ హౌ యూ హావ్ టు గెట్ త్రూ దట్? అదే సార్ దానికోసమే మాకు స సరిపడా టైం లేదనే మేమిక్కడ ఫీల్ అవ్వటం జరుగుతుంది సార్. ఎందుకంటే వాళ్ళకి 400 డేస్ టైమ్ ఇచ్చి మాకు కేవలం 45 డేస్ టైమ్ ఇచ్చి చదవండి అంటే న్యాయం కాదు సార్. మళ్ళీ ఇంకొక చిన్న మాట సార్ నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. యెస్. చెప్పండి. నవంబర్ 2019 లిస్ట్ వచ్చినప్పుడు డిసెంబర్‌లో ఎగ్జామ్ పెడతామన్నప్పుడు ఫస్ట్ లిస్ట్ వాళ్ళు వెళ్లి ఏపీపీఎస్సీని రిక్వెస్ట్ చేశారు సార్. ఇంత వాస్ట్ సిలబస్ ఉన్నదంటే అప్పుడు ఏపీపీఎస్సీ వాళ్ళు పెద్ద మనసు చేసుకొని మీకు ఫిబ్రవరి వరకు టైమ్ ఇస్తున్నామని ఇచ్చారు సార్ వాళ్ళకి. సార్ ఆనాడు ఏపీపీఎస్సీ కనబరిచిన పెద్ద మనిషి ఈనాడు మా వైపు ఎందుకు చూపించట్లేదు సార్? మాకదే చాలా బాధగా ఉంది సార్. ఎందుకలా చేస్తున్నారు ఏపీపీఎస్సీ వాళ్ళు? వాళ్ళెందుకు మాకు ఫెయిర్ ఛాన్స్ ఇవ్వట్లేదు అని. ఏపీపీఎస్సీ వాళ్ళు సిలబస్‌ని దృష్టిలో పెట్టుకొని, అప్పుడు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు. ఎందుకు? వాళ్ళకి తెలుసు సిలబస్ చాలా చేంజ్ అయ్యి ఉంది. పిల్లలు సఫర్ అవుతారు. సార్ మీరు సెబీ గూడా ఒక కొత్త నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది సార్. సిలబస్ మొత్తం రీవాంప్ చేస్తూ. సెబీ ఏమో 6 మంత్స్ టైమ్ ఇచ్చింది సార్ వాళ్ళకి. ఆ కొత్త సిలబస్‌ని అధ్యయనం చేయడం కోసం. దెన్ వై నాట్ ఏపీపీఎస్సీ సార్? అండ్ ఏపీపీఎస్సీ ముందు కూడా చేసింది ఈ పని. వాళ్ళకి టైమ్ ఇచ్చింది. ఈ సిలబస్ వాస్ట్‌గా ఉండడం, కొత్త సిలబస్ అయ్యింది అని వాళ్ళకి తెలిసి వాళ్ళకి ఎక్స్‌ట్రా టైమ్ ఇచ్చారు ఫస్ట్ లిస్ట్ క్యాండిడేట్స్‌కి. కానీ సెకండ్ లిస్ట్ వాళ్ళకి ఎందుకు సార్ ఇలా చేయట్లేదు? అప్పుడున్న పెద్ద మనసు ఎందుకు ఇప్పుడు కనబరచట్లేదు అన్నది నా బాధ సార్ అంతే. యెస్. అండ్ ఇఫ్ యూ టేక్ ఎథిక్స్ తీసుకున్నట్లయితే, ఎథిక్స్ అనేది ఒక ఒక మంత్‌లో నేర్చుకునేది కాదు, ఒక రోజులో నేర్చుకునేది కాదు. దానికి ఒక లైఫ్ టైమ్ కావాలి. బట్ దట్ డజంట్ మీన్ అవును. దట్ టైమ్ ఎక్స్‌టెండ్ చేయాలని కాదు. బట్ ఎథిక్స్ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ లైక్ వే ఆఫ్ ప్రాసెస్. ఎవ్రీ డే మనం నేర్చుకుంటూ ఉండాలి.
సో దీని గురించి కూడా కొంతమంది అంటున్నారు ఎథిక్స్కి టైం కావాలి మాకు, బికాస్ కొత్త థింగ్స్ లైక్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఫండమెంటల్ రైట్స్ చదివినప్పటికీ సివిల్ క్రిమినల్ లాస్, సైబర్ లాస్, ట్యాక్స్ లాస్ ఇవన్నీ ఈ మధ్య ఈ కరోనా టైంలో కొన్ని అప్డేట్ అయ్యాయి. కరోనా టైంలో చాలా లైమ్ లైట్లోకి వచ్చాయి అంటున్నారు. సో వీటి మీద అవును సార్. ప్రిపరేషన్కి లైక్ హౌ యు ఆర్ కోపింగ్ అప్ విత్ దిస్ ఈ పర్టికులర్ టాపిక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బేసిక్ నాలెడ్జ్ విత్ లాస్? సార్ మేము ఉన్న అత్యంత తక్కువ సమయంలో ఏంటంటే అందరికీ తెలిసిన అంశాలనే మేము రివిజన్ చేయగలుగుతున్నాం గానీ, ఆ ఎక్స్‌ట్రా ఎడ్జ్ పొందటం ఏదైతే మనం ఇలాంటి కొన్ని ద రోడ్ నాట్ టేకెన్ అంటే చాలామంది ఈ ఏరియాస్ కవర్ చేయకపోవచ్చు. అలాంటివి మేము చదివి ఆ ఎక్స్‌ట్రా స్కోర్ లేకపోతే ఆ బ్రౌనీ స్కోర్ ఏదైతే ఉందో బ్రౌనీ పాయింట్స్ విధంగా వచ్చేవి. అవి మేము ఖచ్చితంగా స్కోర్ చేయలేం సార్. ఎందుకంటే ఉన్న బేసిక్ సిలబస్‌ని మేము కంప్లీట్ చేయడానికే టైం సరిపోదు. కానీ ఈ కొత్త అంశాలు యాడ్ అయినవి కంప్లీట్ చేయడం ఇంకా కష్టం సార్ అసలు. ఫ్రాంక్‌గా అండ్ చెప్పాలంటే ఎస్. అది సాధ్యం కాదు మాకు 45 రోజుల్లో అయితే. అండ్ కొంతమంది ఏమంటున్నారంటే బికాస్ దెర్ ఈస్ ఆల్వేస్ ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. హ్మ్. ఎప్పుడో 2019లో మిడ్ ఆఫ్ 2019లో నోటిఫికేషన్ వచ్చింది. ఆల్మోస్ట్ 1.5 ఇయర్ డిలే అయింది ఇప్పటికే. ఇఫ్ యూ ఫర్దర్ కీప్ ఆన్ డిలేయింగ్ అది ప్రాబ్లమ్ అవుతుందని కొంతమంది అంటున్నారు. సో వాట్ ఈస్ యువర్ సే ఆన్ దట్? సార్ అంటే మనం పాత లిస్ట్ ఓల్డ్ లిస్ట్ క్యాండిడేట్స్‌ని తీసుకున్నాం అనుకోండి. ఒక 10 మందిని మీరు గాని పక్కకు మామూలుగా మాట్లాడితే 8 మంది చెప్తారు. మేము కూడా ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వలేకపోయాం. ఎందుకంటే ఈ అన్‌సర్టెనిటీ వల్ల, కంటిన్యూయస్ పోస్ట్‌పోన్‌మెంట్ వల్ల, మళ్ళీ కోర్ట్ కేసెస్ వల్ల, కీ రివిజన్ వల్ల వాళ్ళకి గూడా ఖచ్చితంగా ఈ డేట్ అవుతదని తెలీదు సార్. దాంతో పాటు కోవిడ్ అటాక్ అవ్వడం చాలా మంది ఆహ్, వాళ్ళ ప్రిపరేషన్ సెంటర్స్ నుంచి ఇంటికి వెళ్ళిపోవటం, అక్కడ వాళ్ళకి సరైన రిసోర్సెస్ గాని, ఇంటర్నెట్ అవైలబిలిటీ లేక చాలా మంది ఇబ్బందులకు గురయ్యారు సార్. ఇలాంటి పరిస్థితుల్లోని వాళ్ళు కూడా చాలా మంది ప్రిపేర్ అవ్వలేదు సార్. ఎవరో ఒకళ్ళిద్దరు ఒక 10 మందిలో ప్రిపేర్ అయిన వాళ్ళేంటంటే, వాళ్ళు ఒక అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకుంటున్నారు ఈ సిట్యుయేషన్‌ని. అంటే ఇప్పుడు ఒక 8,000 మందిలో మేబీ ఒక 1000 మెంబర్స్ సీరియస్‌గా ప్రిపేర్ అయ్యుండొచ్చు. వాళ్ళకి ఆ రిసోర్సెస్ అవైలబిలిటీ ఉండొచ్చు. వాళ్ళు అర్బన్ ఏరియాస్‌లో ఉండొచ్చు. అర్బన్ సెంటర్స్‌లో ఉండొచ్చు. వాళ్ళకి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండొచ్చు. కానీ ఏపీపీఎస్సీలోనే ఎక్కువ శాతం రూరల్ యాస్పిరెంట్స్, రూరల్ బ్యాక్‌గ్రౌండ్‌తో ఉన్నవాళ్ళు ఉన్నారు సార్. మరి వాళ్ళందరూ ఫస్ట్ లిస్ట్‌లో ఉన్నా కానీ వాళ్ళు ఈ కరోనా టైంలో వాళ్ళ ఇళ్ళలకెళ్ళిపోవడం, అక్కడ వాళ్ళకి అంత పెనిట్రేషన్ లేకపోవడం, ఇంటర్నెట్ పెనిట్రేషన్ అలాంటివన్నీ కష్టాలు కూడా చాలా మంది పడుతున్నారు. సో, వాళ్ళు కూడాను మాతో చాలా మంది ఏకీభావం అంటే వాళ్ళ సపోర్ట్, సంఘీభావం మాతో తెలుపుతున్నారు సార్. ఖచ్చితంగా కొంచెం టైం ఇవ్వాలి. ఎందుకంటే కరోనా వల్ల మేము ప్రిపేర్ అవ్వలేకపోయాం. మాకు అవును. సరైన టైం ఎందుకంటే దొరకలేదు. యెస్. యెస్. ఎందుకంటే ఒకప్పుడు అశోక్ నగర్, హైదరాబాద్ ఈ చుట్టుపక్కల ఏరియాస్‌లో వి హావ్ లాట్ ఆఫ్ కోచింగ్ సెంటర్స్ అండ్ క్రాష్ కోర్స్‌లాగా కండక్ట్ చేసేవాళ్ళు అని విన్నాను. సో, ఇప్పుడు అవును సార్. ఆ డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే అందరూ కరోనా టైంలో అందరూ ఇళ్ళకెళ్ళిపోయారు. దెర్ ఈస్ నాట్ అమౌంట్ ఆఫ్ అంటే ఆన్‌లైన్ కోర్సెస్‌లో 1, 2 ఉన్నా గానీ యూపీఎస్సీకి ఉన్నంత వాస్ట్ కోర్సెస్ మనకు లేవు. అండ్ ద ఇంటర్నెట్ కనెక్టివిటీ చూసుకున్నట్లయితే రూరల్ ఏరియాస్‌లో ఇప్పటికీ 1 ఎంబీపీఎస్ స్పీడ్ రావడమే చాలా కష్టమవుతుంది. సో, అవును సార్. కొంచెం సెట్ బ్యాక్ అయింది అని జెప్పేసి కొంతమంది నాకు మెసేజ్‌లు గూడా చేస్తున్నారు. దట్ దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ వి ఆర్ ఫేసింగ్ అని. సో, యెస్, అవును సార్. మీరు చెప్పిన పాయింట్స్ గూడా వాలిడే ఉన్నాయి. బట్ ఆఫ్ కోర్స్ దట్ ఈస్ ద డెసిషన్ హాస్ టు బి టేకెన్ బై ద ఏపీపీఎస్సీ అండ్ ద హానరబుల్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో, లెట్స్ అవును సార్. హోప్ జస్టిస్ టు బి డెలివర్డ్ ఫర్ ఎవ్రీవన్ విత్ వాల్యుబుల్ సజెషన్స్ అండ్ ఇంప్రెషన్స్. సో, థాంక్ యూ ఫర్ జాయినింగ్ యూపీఎస్సీ రేడియో పాడ్‌కాస్ట్ అండి. థాంక్ యూ సార్.